అడుగడుగున గుంట ఆద మరిస్తే తంట. కలిగిరి నుండి నెల్లూరు వెళ్ళు రహదారిలో వేలాది వాహనాలు వెళ్తూ ఉంటాయి. పామూరు, ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు, కలిగిరి, కొండాపురం మండలాల్లోని ప్రజలంతా మెరుగైన వైద్యం కోసం నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఈ వెళ్ళు మార్గంలో పాతనాపురం నుండి హస్నాపురం వరకు వెళ్లాలంటే సుమారు గంటలు సమయం పడుతుందని, ఈ మార్గంలో ప్రయాణం నరకప్రాయంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగున గుంతలతో నిత్యం నరకప్రాయంగా మారిందని, ప్రమాదాలకు నిలయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కురిసినటువంటి మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో పూర్తిగా రహదారి దెబ్బతినిపోయిందని, కంకర్రాళ్లు సైతం పూర్తిగా తొలగిపోయి గుంటలు గుంటలుగా మారి ప్రమాదాలకి నిలయమైందని, ఎన్నో వాహనాలు రాత్రివేళలో ప్రమాదానికి గురవుతున్నాయని, నిత్యం రద్దీగా ఉండే రహదారులలో కనీసం మరమ్మతులు కూడా చేయకపోవడం ఏంటని, ఇకనైనా అధికారులు స్పందించి కనీసం మరమ్మతులు చేసి ప్రమాదాల నుండి, సుదూర ప్రాంతాల నుండి ఆరోగ్యం నిమిత్తం నెల్లూరుకు ప్రయాణిస్తున్నటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు ఈ రహదారిలో వెళ్లే క్రమంలో రిపేర్లు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, ఈ మార్గంలో నడిచేటటువంటి ఆటోలకు జీవన మార్గం లేకుండా పోయిందని తెలిపారు. గుంటలు మెట్లు ఎక్కడ పడేది కూడా తెలియట్లేదు. అధికారి ఏదైనా స్పందించి ఏదైనా రోడ్లు వేస్తారనుకుంటే ఎవరు పట్టించుకోవట్లేదు. శివకోటయ్య, మాది నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు జంగాలపల్లి గ్రామం. అయితే ఇక్కడ మేము ఏదో పని మీద ఆరోగ్యపరంగా నెల్లూరు హాస్పిటల్కి కానీ, వస్తువులు కొనుగోలుకు కానీ ఏదో ఒక పని మీద 24 గంటలు కాకపోయినా రోజు నెలకు 2 రోజులు 3 రోజులు వెళ్తూ ఉంటాము. బాగలేకపోతే కొండయ్య, మా దగ్గరబాదు ఇక్కడి నుంచి సంగం రోడ్డు, కలిగిరి రోడ్డు, ఇది 7 కిలోమీటర్లలో. ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోకుండా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రోడ్డు చాలా దారుణంగా దెబ్బతినిపోయి ఈ రూట్ని ఏ పోవాలన్నా కూడా లారీలు, కట్టెల లారీలు, ఏ లారీలు, లోడ్ లారీలు పోవాలన్నా కూడా లారీలు పడిపోయినాయి, టాటర్లు పడిపోయినాయి. ఈ రూట్న ఎవరు గడ్డి టాటర్లు పోవాలని ఇద్దరు పడిపోయి ఈ తుఫాను వచ్చి ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయి ప్యాచ్ వర్కర్లు లేవు, ఏమి లేవు. ఈ రోడ్డు మీద తిరగాలంటే ఎంతమంది ప్రాణాలు పోతున్నారో, ఎంతమంది పడుతున్నారో. అసలు ఈ రోడ్డు గురించి ఏ గవర్నమెంట్గా ఎవరు, ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రోడ్డు గురించి.